మేషరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఆలోచన చేసేటప్పుడు కొంత ఆశకు గురి కావడము, ఆందోళనకు గురి కావడము జరగడం ద్వారా పనులు అలాగే నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, ఏ రంగంలో తాము ఆలోచన చేస్తున్నారో ఆ రంగంలో అనుభవం గల నిపుణుల యొక్క సలహాలను స్వీకరించడం అనుకూలమైన ఫలితాలను అందజేస్తుంది. శత్రువులు కొందరు ఆటంకాలను కలిగించిన అపకారం చేయలేరు, కానీ వారి యొక్క కృషితో మీలోని కృషిశీలత పట్టుదల పెరగడం ద్వారా విజయాలను సాధించగలుగుతారు. ఖర్చుల విషయంలో కొంత అధిక వ్యయం, అనవసరం వ్యయం, అప్పులిస్తే తిరిగి రాకపోవడం అనే లక్షణాలు ఉన్న దృష్ట్యా స్వయంగా తమ చేతులతో తాము ఖర్చు పెట్టకపోవడం, ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టించడం, తొందరపాటు లేకపోవడం చాలా అవసరం. మాట్లాడే తీరులో ఇతరులకు అపార్థాలు, అలాగే వ్యక్తిని నిందిస్తున్నామనే భావన అవతల వాళ్ళకి కలగడం లాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఆ కారణం ద్వారా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడనివ్వడం మంచిది. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా పెట్టుబడులకు తొందరపడకుండా ఉండడం అత్యవసరం. రావాల్సిన బాకీలు కొన్ని వసూలయ్యే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగపరచడంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మన చేతి నుండి వెళ్ళే ధనం వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగాను, ఇతరులకు మేలు చేసేవిగాను ఉండడం వలన ప్రశంసలను పొందే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము కొంత వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని రప్పించుకోవడం కోసం, బలాన్ని పెంచుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాలు బాగా ఉపకరిస్తాయి.